హలో వ్యూయర్స్, నేనైతే మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఇడ్లీలోకి సాంబార్ అన్నమాట. సో దానికోసం నేనైతే ముందు పప్పుని ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత నేను ఇడ్లీలోకి అని చెప్పాను కదా, సో లిమిటెడ్ ముక్కలతోటే తీసుకుంటున్నాను. అవేంటంటే మునక్కాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో చూడండి, ముందుగా కట్ చేసి పెట్టిన ముక్కలన్నీ ఇందులో వేసేసాను. తర్వాత చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. సో ఈ చింతపండుని కూడా కలిపేసుకొని కొంచెం వాటర్లో మెత్తగా పిసికేసుకొని ఆ జ్యూస్ కూడా మనం పప్పులో యాడ్ చేద్దాము. చూడండి, నెక్స్ట్ దీంట్లో అయితే గ్రీన్ చిల్లీ కొంచెమే కదా మనం యాడ్ చేసింది, సో కొంచెం కారం అయితే వేస్తున్నాను. అలాగే దీంట్లో తగినంత ఉప్పును యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో నేను ఇంగువ పొడిని యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో కొంచెం సాంబార్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో బెల్లం ఉంటుంది కదా, బెల్లంని అయితే యాడ్ చేస్తున్నానండి, ఒక 2 to 3 పీసెస్. తర్వాత దీంట్లో కొంచెం పసుపును కూడా వేసుకున్నాము. తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకున్నాను. ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయండి, చాలా బాగా. సో లాస్ట్ ఫైనల్గా నేను దీంట్లో కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పల్లీల పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. కావాలంటే నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే అత్తరిపోతుందండి అలా వేసుకుంటే. సో నెక్స్ట్ పోపు అయితే పెట్టేసుకున్నాను. ఆ పోపునంతా ఇందులో వేసేస్తున్నానండి. దీన్ని అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను, చూసేయండి. చూడండి, గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా. సో ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి, అలాగే రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేయండి. మన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోతండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అది ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్లో ఏ వంటలు అయితే చేసామో, ఏదైతే జరుగుతుందో అదైతే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో చూసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ.